భవిష్యత్ తరాలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకులతో మద్యం షాపుల దగ్గర ఉద్యోగాలు చేయించిన ఘనత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం నాడు గురువులను ఘనంగా సత్కరించుకునే సత్సాంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిందని తెలిపారు. ఎవరి హయాంలో విద్యారంగం అభివృద్ధి చెందిందో బేరీజ్ వేసుకుని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన పాకలపాటి రఘువర్మకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మరి సందర్భంగా ఏదైతే ఎల్లుండి జరిగే ఎన్నికల్లో రఘువర్మ గారిని గెలిపించాలని చెప్పని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేద్దామని చెప్పని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకు కూటమి రఘువర్మ గారికి మద్దతు ఇచ్చింది, ఎందుకు రేపు జరిగే ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనం ఆలోచిస్తే 2014-19 ఏదైతే మంత్రి హోదాలో ఉండి స్వయంగా ఆయన ఆ రోజు 23 మంది శాసనసభ్యులు ఉండి ఒక ప్రతిపక్ష హోదా ఉంటే మేము కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పి అన్న వ్యక్తి ఈ రోజు తగ్గుదమ్మా అని చెప్పి 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ రోజు దాని మీద ఆయన మాట్లాడటం ఎంత దెయ్యాలు వేదాలు వలిచినట్టు అని చెప్పి